అశ్విరెడ్డి కేసు 2 రోజుల నుంచి మీడియాను కుదిపేస్తుంది. ఇప్పుడు ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. అశ్విరెడ్డి కేసులో వేణుస్వామి కూడా ఇన్వాల్వ్మెంట్. మామూలుగా మనకి సెలబ్రిటీల వివాదాలు జరిగినప్పుడంతా కూడా వేణుస్వామి పేరు రావడం సహజం. ఎందుకంటే చాలామంది సెలబ్రిటీలు వేణుస్వామి దగ్గర పెద్ద ఎత్తున పూజలు చేసుకోవడం జరుగుతుంది. సో ఈ అశ్విరెడ్డి మీద సత్యనారాయణ మూర్తి అనే ఒక 60 ఏళ్ల వ్యక్తి సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చాడు, ఫిర్యాదు చేశాడు 20వ తేదీన. ఆయన ప్రధానంగా చెప్తున్నది తన కొడుకును 2018లో అశ్విరెడ్డి కలిసింది. 2 నెలల తర్వాత ఐ లవ్ యూ, ఐ వాంట్ టు మ్యారీ యూ అని ప్రపోజ్ చేసింది. అప్పటి నుంచి ఏదో సాగుతో అశ్విరెడ్డి ఆ అబ్బాయి దగ్గర డబ్బులు లాగుతూనే ఉంది. సో ఇప్పటి వరకు 9,35,00,000 లాగింది. అందులో గోల్డ్ 5 కేజీల వరకు ఉంది. అది కాకుండా ఒక ప్లాట్ ఉంది. సో ఈ రకంగా అశ్విరెడ్డి మోసం చేసిందనేది కంప్లైంట్లో ఉంది. దాన్ని బేస్ చేసుకొని ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది కాబట్టి అశ్విరెడ్డి మీద కేసు కూడా పోలీసులు నమోదు చేశారు. అందులో A1గా అశ్విరెడ్డి, A2గా వాళ్ళ నాన్న వెంకటకృష్ణ, A3గా దివ్య రెడ్డి వాళ్ళ చెల్లెలు, A4గా యశోదరెడ్డి వాళ్ళ మదర్ ఉన్నారు. సో ఇప్పుడు దీంట్లో వేణుస్వామి రోల్ ఏంటి అనేది చూసుకున్నప్పుడు వేణుస్వామి దగ్గర 2-3 సార్లు అశ్విరెడ్డి ప్రత్యేక పూజలు చేయించినట్టుగా తెలుస్తుంది. సో అట్లాగే వేణుస్వామి దగ్గర తమ జాతకాలు కూడా, అంటే ధర్మేంద్రని పెళ్లి చేసుకోబోతున్నట్టు ధర్మేంద్రకి తనకి జాతకాలు కలుస్తున్నాయా లేదా అని అడగడానికి వీళ్ళు వెళ్ళినట్టుగా చెప్తున్నారు. వేణుస్వామి వీళ్ళిద్దరి జాతకాలు చూసి ఇద్దరు జాతకాలు కలుస్తాయి, ఖచ్చితంగా పెళ్లి చేసుకోవచ్చు అని వేణుస్వామి చెప్పినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే వేణుస్వామికి కూడా డబ్బులు ముట్టాయని కొంత మీడియా రాస్తుంది. మరి వేణుస్వామి వీళ్ళ దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నాడు ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు. ఈ కంప్లైంట్లో కూడా సత్యనారాయణ మూర్తి రాశాడు, వేణుస్వామి పేరు కూడా రాశాడు. కాకపోతే వేణుస్వామి డబ్బులు మోసం చేసినట్టు, వేణుస్వామికి ధర్మేంద్ర డబ్బులు ఇచ్చినట్టు ఆ కంప్లైంట్లో లేదు. ఆ కంప్లైంట్లో వేణుస్వామి తమ జాతకాలు చూశారని, ఆ జాతకాలు కూడా కలిశాయి, పెళ్లి చేసుకోవచ్చు, ఇబ్బంది లేదని చెప్పాడని మాత్రమే రాశారు. అంటే రేపు వేణుస్వామి కూడా విట్నెస్గా ఉండే అవకాశం ఉంది. అట్లాగే వీళ్ళిద్దరి పంచాయతీ, ఎందుకంటే 2 ఏళ్ళ వరకు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో ధర్మేంద్ర అమ్మాయికి 70 లక్షల వరకు డబ్బులు ఇచ్చాడు. 2018 నుంచి 2020 వరకు ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ టైంలో డబ్బులు ఇచ్చాడు. ఎప్పుడైతే ఈమె 2020లో నేను నిన్ను పెళ్లి చేసుకోబోట్లేదని చెప్పేసిందో అప్పుడు ఇంకా ఆ అబ్బాయి నా డబ్బులు నాకు ఇచ్చే అన్నాడు. అప్పటికే ఆ అమ్మాయికి నమ్మి శివ జయంత్ అనే ఒక అతనితో అఫైర్ ఉందని, అతన్ని పెళ్లి చేసుకోబోతుందని కూడా వాళ్ళ దృష్టికి వచ్చిందనమాట. దాంతో వేణుస్వామి వీళ్ళిద్దరి ఇన్వాల్వ్మెంటు, వేణుస్వామి అండ్ హేమ వీళ్ళిద్దరి ఇన్వాల్వ్మెంటు ఎంతవరకు ఉందనేది తెలియదు. సో వేణుస్వామి ఇన్వాల్వ్మెంటు ఎంత, డబ్బులు ఎంత తీసుకున్నాడు అనేది తేలాల్సి ఉంది. అట్లాగే హేమకు కూడా దీంట్లో ఇంటర్వ్యూన్ అయింది అనేది కూడా కంప్లైంట్లో ఉంది. కాబట్టి పోలీసులు ఈ కేసులో హేమను కూడా పరిశీలించే అవకాశం ఉంది. అంటే హేమ పంచాయతీ ఎందుకు చేసింది, ఎలా చేసింది, రేపు హేమ కూడా ప్రాసిక్యూషన్ విట్నెస్గా కోర్టులో కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే హేమ దగ్గర ఈ 70 లక్షలకు గాను గ్యారంటీ కోసం బ్లాంక్ చెక్కులు అశ్విరెడ్డి ఇచ్చిందని, నేను డబ్బులు ఇచ్చినాక ఈ బ్లాంక్ చెక్కులు నువ్వు నాకు ఇచ్చాయని హేమకు చెప్పిందని చెప్తున్నారు. అయితే ఆ తర్వాత వెళ్ళి హేమ దగ్గర నా చెక్కులు నాకు ఇచ్చాయని చెప్పి ఆ అమ్మాయి తీసుకెళ్ళిపోయింది అని చెప్తున్నారు. అంటే హేమ కూడా ఇక్కడ ఒక మధ్యవర్తిగా కరెక్ట్గా రోల్ ప్లే చేయలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ మధ్యవర్తి ఉన్నప్పుడు, బ్లాంక్ చెక్కులు ఇచ్చినప్పుడు, ఒక ఒప్పందం జరిగినప్పుడు ధర్మేంద్రకి చెప్పకుండా హేమ బ్లాంక్ చెక్కుల్ని ఎలా ఇచ్చింది అనేది అంటున్నారు.
సో దీనికి సంబంధించి సాక్ష్యాలను అయితే సత్యనారాయణమూర్తి పోలీసులకైతే సబ్మిట్ చేశాడు. సో అందులో వీళ్ళిద్దరి మధ్య జరిగిన కమ్యూనికేషన్స్ క్లియర్గా ఇచ్చాడు. అలాగే డీటెయిల్ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది. ఎవ్రీడే ఏ రోజు ఎంతంత అమౌంట్ వాళ్ళ దగ్గరికి అమ్మాయి దగ్గరికి పోయింది, ఇదంతా కూడా వైట్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఆధారాలు అయితే క్లియర్గా ఉన్నాయి. అంటే ఇతను డబ్బులు ఇచ్చినట్టుగా మాత్రం క్లియర్గా ఆధారాలు ఉన్నాయి. కాకపోతే ఆ డబ్బులు అప్పు ఇచ్చాడా, గిఫ్ట్ ఇచ్చాడా, ఫ్రీగా ఇచ్చాడా, ఇటువంటి దానికి సంబంధించి మరి కోర్టులో ఈ కేసు ఎలా నిలుస్తుందో చూడాలి. ఇలాంటి కేసులు కోర్టులో నిలవడం చాలా కష్టం. అయితే ఇప్పుడు వాళ్ళు ప్రవేశపెట్టిన సాక్ష్యాలు ఎంతవరకు పనిచేస్తాయి అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ అమ్మాయికి డబ్బులు ఇచ్చినట్టయితే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇందులో ఇప్పుడు వేణుస్వామి కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటివరకైతే వేణుస్వామి బయటకు వచ్చి ఈ ఇష్యూలో తన రోల్ ఏంటి అనేది చెప్పట్లేదు. అంటే కేవలం అశ్వరెడ్డికి పూజలు మాత్రమే చేశాడా, అయితే ఈ మోసము దీని గురించి అంతా అశ్వరెడ్డి వేణుస్వామికి అశ్వరెడ్డి గురించి తెలుసా అనేది ఇవన్నీ కూడా బయటకు రావాల్సి ఉంటుంది. సో మామూలుగా అయితే వేణుస్వామి అనేక వివాదాల్లో ఉంటాడు. మరి ఇక్కడ ఇంకొక వార్త కూడా వైరల్ అవుతుంది. ఆయన ఏ సెలబ్రిటీలు పెళ్లి చేసుకోబోతున్నా వాళ్ళు విడిపోతారు, పలానా రోజు విడిపోతారు, లేకపోతే ఇన్ని నెలల్లో విడిపోతారని చెప్తుంటాడు. మరి వీళ్ళిద్దరి జాతకాలు చూసిన అతను వీళ్ళిద్దరికీ జాతకాలు కుదిరాయని ఎలా చెప్పాడు? నిజానికి వీళ్ళకి కుదరలేదనేది అర్థమైపోయింది కదా. వీళ్ళకి అసలు పెళ్ళే కాదు అని ఎందుకు చెప్పలేదు? అశ్విరెడ్డికి కానీ ధర్మేంద్రకి కానీ ముందే ఆయన అరే భాయ్ మీకిద్దరికి ఇది కుదరదు, మీ ఇద్దరు కలిసే ప్రసక్తి లేదు, మీకిద్దరికి పెళ్ళే కాదు అని ముందే చెప్పుంటే ధర్మేంద్ర ఇంత డబ్బులు ఇచ్చేవాడు కాదు కదా. మరి ఎందుకు చెప్పలేకపోయాడు? అంటే ఆయనకి నిజంగా జోస్యం వచ్చా, అసలు జ్యోతిష్యానికి ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసే శక్తి ఉందా? ఆయన మాట్లాడితే నా జ్యోతిష్యం కరెక్ట్ అయిందని ప్రతిసారి వచ్చి టీవీ ముందు చెప్పుకుంటూ ఉంటాడు. కానీ నేను అనేకసార్లు చెప్పాను, జ్యోతిష్యం అనేది జస్ట్ ఒక సైకలాజికల్ ఎఫెక్ట్తో ఏదో ఒకటి చెప్పడం. 10 చెప్తే 2 కానీ 3 కానీ జరుగుతాయి. జనరల్గా అది ఎవడైనా చేయొచ్చు, దానికి జ్యోతిష్యుడు అవసరం లేదు. జనరల్గా కొంత నాలెడ్జ్ ఉండి కొంత సైకాలజీ తెలిసి ప్రపంచ జ్ఞానం ఉన్న ఎవడైనా కూడా గెస్ చేయడానికి పెద్ద ఇదేమి గొప్ప విషయం ఏం కాదు అది. కానీ వేణుస్వాములు అంటే వాళ్ళు గొప్పలు చెప్పుకుంటుంటారు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరి జ్యోతిష్యం జాతకం చూసిన వేణుస్వామి ఎందుకు చెప్పలేకపోయాడు అనేది కూడా ఇప్పుడు చర్చకి వచ్చింది. ఏదేమైనా ఈ కేసు ఎటు పోయి ఎటు తిరుగుతుందో చూడాలి. విట్నెస్గా వేణుస్వామి రేపు కోర్టు బోన్ ఎక్కుతాడా, అలాగే హేమ తప్పించుకుంటుందా, లేకపోతే నేను మీడియేటర్గా ఉన్నాను ఇది జరిగింది ఇది అని ఆమె చెప్తుందా? ఆమె మీడియేటర్గా ఉన్నట్టు ఆమె ఈ కేసును డీల్ చేసినట్టు ధర్మేంద్ర దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది.